సినిమా అయిన నేను మిస్టర్ బిన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్లోకి వెళ్దాం. నటసింహ నందమూరి బాలకృష్ణ శత చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి పెద్ద పండక్కే తెలుగు వారందరినీ అలరించడానికి సిద్ధమవుతుంది. సినిమా విడుదలకు సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి. అందులో భాగంగానే తిరుపతిలో ఓ భారీ వేడుక ద్వారా గౌతమిపుత్ర శాతకర్ణి పాటల్ని జనాల్లోకి పట్టుకొచ్చారు. చాలా ఘనంగా జరిగింది వేడుక. ఆ వేడుకలో అందరూ కూడా సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడటం విశేషం. ముఖ్యంగా పాటల రచయిత తిరువెన్నెల సీతారామ శాస్త్రి గారు, సినిమా దర్శకుడు క్రిష్ సినిమాకి సంబంధించి ప్రేక్షకుల్లో విపరీతమైన ఉత్సాహాన్ని పెంచి వదిలిపెట్టేశారని చెప్పాలి. ఆడియో వేదిక మీద దర్శకుడు క్రిష్ ఓ రకంగా పూనకం వచ్చిన వాళ్ళలాగానే మాట్లాడాడు. ఆయన మాటల్లో ఓ అద్భుతమైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాను అన్న నమ్మకం కనిపించింది. తెలుగు వారందరూ గర్వపడే చిత్రం అవుతుంది ఈ గౌతమిపుత్ర శాతకర్ణి అంటూ సీతారామ శాస్త్రి గారు అందించిన విశేషాలు ఆకట్టుకున్నాయనే చెప్పాలి. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకి సంగీతాన్ని చిరంతన్ భట్ అందించారు. కంచె సినిమాతో ఈయన మనకి పరిచయం. గౌతమిపుత్ర శాతకర్ణి ఆల్బమ్ లో 5 పాటలు ఉన్నాయి. ఆ పాటలు విన్నాక క్రిష్ చిరంతన్ భట్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన 100% నిలుపుకున్నారని అనిపించింది. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాకి సంగీతాన్ని అందించడం మామూలు విషయం కాదు. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పైన నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమా అంటే ఆయన అభిమానులను కూడా వాళ్ళ అభిరుచిని కూడా పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కావలసిన జాగ్రత్తలన్నింటినీ తీసుకునే క్రిష్ చిరంతన్ భట్ ఈ గౌతమిపుత్ర శాతకర్ణి ఆల్బమ్ ని రూపొందించారని అనిపిస్తుంది. బేసిక్ గా ఈ పాటల్లో రెగ్యులర్ తెలుగు సినిమా వాసనలు లేవు. కొంత బాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. చిరంతన్ భట్ నార్త్ ఇండియన్ కాబట్టి ఆ ప్రభావాన్ని ఊహించొచ్చు. ఏదేమైనా గానీ పాటలు కొంతవరకు రిఫ్రెషింగ్ గానే అనిపించాయి. వినంగానే 5 పాటలు వెంటనే ఎక్కేవి గానీ 3 పాటలు టక్కున పడతాయి. 2 పాటలు కొంచెం టైం తీసుకుంటాయి. పోతే అన్ని పాటల్ని కూడా క్రిష్ బ్రహ్మాండంగానే ఆన్ స్క్రీన్ మీద చూపించిపోతున్నారని చూచాయిగా ఒక కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఆ పాటలకు సంబంధించిన మేకింగ్ వీడియోస్ చూస్తుంటే ఆ వీడియోస్ లో కనిపిస్తున్న చిన్న చిన్న షార్ట్స్ చక్కటి ఆసక్తిని కలిగిస్తున్నాయి. రేపు సినిమాలో పాటలన్నీ కూడా మంచి అనుభూతిని కలిగిస్తాయి అనిపిస్తుంది. ఈ ఆల్బమ్ లోని 5 పాటల్లో 4 పాటల్ని సీతారామ శాస్త్రి గారు రాశారు. ఒకటి కథాగానం ఉంది, దాన్ని సాయి మాధవ్ బొర్రా గారు రాయటం జరిగింది. సీతారామ శాస్త్రి గారు పాటలు రాశారు అంటే ఓ వాల్యూ ఉంటది ఆ పాటలకి. ఆ ప్రత్యేకత ఈ పాటలో కూడా కనిపిస్తుంది. గౌతమిపుత్ర శాతకర్ణి ఆల్బమ్ ఎక్కి మీద అనే పాటతో మొదలవుతుంది. శ్రేయా ఘోషాల్, ఉదిత్ నారాయణ్ ఫ్యాంటాస్టిక్ గా పాడారు ఈ పాటని. చిరంతన్ భట్ గారి కంపోజిషన్, యూస్ చేసిన ట్రాక్స్ చాలా చాలా బాగున్నాయి. ఆ పైన సీతారామ శాస్త్రి గారి పదాల అందం ఈ పాటకి సరికొత్త వన్నె అనే మాట్లాడుకోవాలి. తెలుగులో వచ్చిన చాలా మంచి పాటల్లో ఈ పాట కూడా ఒకటిగా నిలిచిపోతుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది. రెండో పాట గణగణ. యుద్ధ సన్నాహంలో ఉన్న సైనికులందరూ శాతకర్ణి వీరత్వాన్ని ధీరత్వాన్ని కీర్తిస్తూ ఉత్సాహాన్ని పెంచుకుంటూ పాడుకుంటున్న పాటలా ఉంది. ట్యూన్ లో వైబ్రేషన్ ఉంది. ఆ పైన సీతారామ శాస్త్రి గారు సంధించిన పదాలన్నీ కూడా కావలసిన వేడి పుట్టిస్తున్నాయి. మూడో పాట మృగనైన. ఎస్పి బాలు గారు, శ్రేయా ఘోషాల్ పాడారు. ఈ పాట వినటానికి స్మూత్ గా ఉంది, చూడటానికి అద్భుతంగా ఉండదు అనిపిస్తుంది. ఎందుకంటే మేకింగ్ వీడియోలో విజువల్స్ ఆ పిక్చరైజ్ చేస్తున్న విధానం వేరే లెవెల్లో ఉన్నాయి. ఈ పాటలో సీతారామ శాస్త్రి గారు తన పదాలతో గమ్మత్తైన రొమాన్స్ చేయించారు. 4వ పాట సాహో సార్వభౌమ సాహో. ఈ పాటలో కూడా ఓ వైబ్రేషన్ వినిపిస్తుంది. ఏదో మంచి సిచ్యువేషన్ కోసమే ఈ పాటని క్రిష్ ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు అనుకోవచ్చు. ఈ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియో చూస్తున్నప్పుడు కథలో ఓ కీలకమైన ఘట్టం జరుగుతున్నప్పుడు ఈ పాట వస్తుంది అనిపిస్తుంది. ఇక చివరి పాట కథాగానం. గౌతమిపుత్ర శాతకర్ణి కథని బుర్రకథ రూపంలో చెప్తున్నారని అర్థమవుతుంది. కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ శివరాజ్ కుమార్ ఈ పాటలో అభినయాన్ని ప్రదర్శిస్తున్నారు. పోతే ఈ కథాగానం ఫుల్ గా ఉన్నట్లేదు, మధ్యలో ఆపేశారు. అంటే సస్పెన్స్ ని క్రియేట్ చేసి అలా మెయింటైన్ చేసి సినిమాలో కంప్లీట్ చేస్తారు అనుకోవచ్చు. వినిపించినంత వరకు బాగుంది. సాయి మాధవ్ బుర్రా గట్టిగానే కష్టపడ్డట్టున్నారు ఈ పాట కోసం. చాలా మంచి పదాలు వాడి శాతకర్ణి గొప్పతనాన్ని చాటుతున్నారు. మొత్తంగా చెప్పుకోవాలి అంటే ఈ ఆల్బమ్ ఓ మంచి అనుభూతిని పంచుతుందని చెప్పాలి. నాకైతే పర్సనల్ గా ఎక్కి మీద సాంగ్ పిచ్చగా నచ్చేసింది. చారిత్రక నేపథ్యంలో రూపొందిన సినిమాకి మంచి పాటలే కుదిరాయి అనిపిస్తుంది. ఆ పైన పాటల చిత్రీకరణకు సంబంధించి దర్శకుడు క్రిష్ కి మంచి టేస్టే ఉందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బిగ్ స్క్రీన్ మీద ప్రేక్షకుల కన్నులకి సంక్రాంతి పండగ చేసే పాటల్ని ఈ సినిమాలో రేపు మనం చూడొచ్చని అనుకుందాం. మరొకటితో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫ్రమ్ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.